హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. నేను చూపించే ఈ స్మూతీ కనీసం వారానికి 3 సార్లు తాగినా సరే చాలా హెల్తీగా ఉంటారు. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు డైలీ వర్కౌట్స్‌తో పాటు ఇలాంటి ఫుడ్ కూడా తీసుకోవాలి. ముందుగా ఒక 30 బాదాం, ఒక 10-15 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ల సన్‌ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల పంప్కిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేసి గోరువెచ్చని నీళ్లు వేసి బాగా కడగండి. వీటన్నిటిని బాగా కడిగిన తర్వాత ఫ్రెష్‌గా వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదా కనీసం ఒక 8 అవర్స్ అయినా నానితే సరిపోతుంది. నేను చూపించిన క్వాంటిటీ 2-3 మెంబర్స్ వరకు సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ తీసుకొని వాటర్ వేసి బాగా కడిగి ఫ్రెష్‌గా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. కనీసం 6-8 గంటలైనా నానబెట్టుకోవాలి. వీటిని ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదని చెప్తారు. ఎందుకంటే ఎక్కువగా తీసుకోవటం వల్ల మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ స్మూతీలోకి టేస్ట్ కోసం బాగా పండిన 2 అరటిపళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 2 బనానాసు వేసేసుకోండి. వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను రుచి కోసం 2 టేబుల్ స్పూన్ల హనీ వేశాను. మీ దగ్గర ఎండు ఖర్జూరం అవైలబుల్‌గా ఉంటే ఒక 6 ఎండు ఖర్జూరం డ్రై ఫ్రూట్స్‌తో పాటు నానబెట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎండు ఖర్జూరంలో ఉండే విత్తనాలు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వేశారంటే బనానాస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. హనీ కూడా అవసరం పడదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్మూతీ ఒక గ్లాస్ తాగారంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండుగా అనిపిస్తుంది. తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడమే. నాకైతే 3 గ్లాసుల స్మూతీ వచ్చింది. ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.